ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. తన వీరాభిమాని నిరంజన్ ను పరామర్శించేందుకు ఆయన ఈ ప్రత్యేక పర్యటనను ఖరారు చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్ కు చేరుకోనున్నారు. అనంతరం ఉదయం 9:45 నుంచి 10:30 వరకు నిరంజన్ నివాసంలోనే పవన్ గడుపుతారు. తన అభిమానిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు. డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో నిరంజన్ కుటుంబ సభ్యులను కలిసేందుకు స్థానిక జనసేన నాయకులు, యంత్రాంగం ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. తన వీరాభిమాని నిరంజన్ ను పరామర్శించేందుకు ఆయన ఈ ప్రత్యేక పర్యటనను ఖరారు చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్ కు చేరుకోనున్నారు. అనంతరం ఉదయం 9:45 నుంచి 10:30 వరకు నిరంజన్ నివాసంలోనే పవన్ గడుపుతారు. తన అభిమానిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు. డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో నిరంజన్ కుటుంబ సభ్యులను కలిసేందుకు స్థానిక జనసేన నాయకులు, యంత్రాంగం ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పవన్ పర్యటనకు సంబంధించి మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్ లక్ష్మి, ఏదైతే హన్మకొండకు హనుమాన్ నగర్ కు చెందిన 16 ఏళ్ల తన అభిమాని నిరంజన్ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నారని, అభిమాన నటుడికి ఒక్కసారి చూడాలని కోరికతో అనడంతో భావిజ్ఞానికి నిర్ణయం తీసుకున్నట్లయితే సమాచారం అయితే అందింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరంగల్ హన్మకొండ రాకతో అయితే ఇక్కడ ఏపీ ఇంటెలిజెన్సీ అధికారులు అయితే ఎవరైతే అభిమాని ఇంటి కంప్లీట్ సోదాలు చేసేసి అక్కడ డిప్యూటీ సీఎం పర్యటనకు పూర్తిగా ఏర్పాట్లు చేసినని తెలుసుకోవచ్చు. అదే నేపథ్యంలో వరంగల్ పోలీసు కూడా పూర్తి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే బాలుడి ఇంటి పరిసర ప్రాంతాలను ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్న పరిస్థితి నెలకొంది. పవన్ కళ్యాణ్ పర్యటన దృష్టిలో ఉంచుకొని పటిష్ట భద్రత అయితే ఏర్పాట్లు చేశారు. అభిమాని మనసులు గెలుచుకుంటూ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారని చెప్పుకోవచ్చు. పవన్ డిప్యూటీ సీఎం అని చెప్పుకోవచ్చు. 9:45 హన్మకొండలోని ఉన్నటువంటి నిరంజన్ అనే బాలుడు వారి కుటుంబాలని సభ్యుల్ని కలుసుకుని ఉన్నారు. 10 గంటలకు భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచి నేరుగా అయితే మళ్ళీ తిరిగి వెళ్ళనున్నారు. లక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.